నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు తుంటి సమస్యలతో బాధపడుతున్నారా? తుంటి సమస్యలకు కారణాలేంటి? తుంటి సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్ సీనియర్ ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు. మరి వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. ముందుగా ఈ తుంటి సమస్యలు అన్నవి ఎందుకు వస్తాయి, దీనికి గల కారణాలు ఏంటి? మన భారతదేశంలో తుంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వీటిలో 4 ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది ఆల్కహాల్ అండి. అతిగా మందు తీసుకోవడం, ప్రతిరోజు ఆల్కహాల్ తీసుకుంటూ పోతూ ఉంటే హిప్ జాయింట్ అంటే తుంటి ఎముకకు రక్త ప్రసరణ తగ్గిపోతుంది. రక్త ప్రసరణ తగ్గిపోయినప్పుడు ఆ బాల్ అనేది డ్యామేజ్ అయిపోయి దానివల్ల హిప్ తుంటి ఆర్థరైటిస్ వస్తూ ఉంది. రెండో ప్రధానమైన కారణము స్మోకింగ్. స్మోకింగ్లో నికోటిన్ మరికొన్ని విషపూరితమైన కెమికల్స్ ఉంటాయి. వీటి వల్ల రక్తనాళాలు బూడకుపోయి దానివల్ల కూడా రక్త ప్రసరణ తగ్గిపోతుంది. మూడో కారణము, మన దేశంలో స్టెరాయిడ్ టాబ్లెట్స్ చాలా ఎక్కువగా వాడుతూ ఉన్నారు. పేషెంట్లకు తెలిసి తెలియక వేసుకోవడము, కొంతమంది ఆయుర్వేదం కానీ హోమియోపతి కానీ వాటిలో కూడా స్టెరాయిడ్ పౌడర్లు యూజ్ చేయడము, దీనివల్ల కూడా రక్త ప్రసరణ తగ్గిపోతుంది. అయితే కొన్ని డిజీజెస్లో స్టెరాయిడ్స్ చాలా హెల్ప్ఫుల్, కానీ చూసి డోసు కొంచెం తక్కువ చేసుకుంటూ వెళ్ళాలి. 4వ ప్రధాన కారణము హిప్ జాయింట్ ఫ్రాక్చర్స్, డిస్లొకేషన్స్. వీటి వల్ల కూడా రక్త ప్రసరణ తగ్గి హిప్ జాయింట్ డ్యామేజ్ అయిపోయి ఆర్థరైటిస్ వస్తుందండి. ఎస్ సార్. అంటే ఇప్పుడు కోవిడ్ కేసెస్ అన్నవి మళ్ళీ పెరుగుతూ ఉన్నాయి మన భారతదేశంలో, మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ కోవిడ్ వల్ల కూడా తుంటి సమస్యలు ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ చేస్తుందంటే? కోవిడ్ వల్ల మనకు చాలా న్యూ ఎవిడెన్స్ చాలా వచ్చింది. కోవిడ్ వైరస్ వల్ల రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్స్ వస్తాయి. మనం చూసే ఉంటాం చాలాసార్లు న్యూస్ పేపర్లలో, పాదాలకు గ్యాంగ్రీన్ రావడము, మోకాల వరకు డ్యామేజ్ అయిపోవడము. అలానే హిప్ జాయింట్లో కూడా రక్త ప్రసరణ ఆగిపోయింది కొంతమంది కోవిడ్ పేషెంట్లకు, అందరికీ కాదు. వీటికి కొన్ని కారణాలు మనకు తెలుసు. కొన్ని కారణాలు స్టెరాయిడ్స్ వల్ల. అయితే స్టెరాయిడ్స్ అనేది చాలా చిన్న విషయము. మెయిన్గా వైరస్ వల్ల రక్త ప్రసరణ ఆగిపోయి చాలా డ్యామేజ్ అయిపోయి హిప్ జాయింట్ ఏవాస్కులర్ నెక్రోసిస్ అని చాలా యంగ్ పేషెంట్లలో చూస్తూ ఉన్నాం. ఎస్ సార్. అంటే ఈ ఏవిఎన్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో ఈ కోవిడ్ వల్ల కూడా సమస్యలు వస్తున్నాయని, దీనివల్ల అంటే హిప్ రీప్లేస్మెంట్ చేయాల్సిన అవసరం వస్తుందంటారు? ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటే రక్త ప్రసరణ తగ్గిపోవడం. మన శరీరంలో కొన్ని ఎముకలు, కొన్ని జాయింట్స్లకు ఈ ఏవిఎన్ అనే ప్రాబ్లం వస్తుంది. వీటిలో మొదటి జాయింట్ హిప్ జాయింట్. కోవిడ్ వల్లలో అందరి పేషెంట్లకు హిప్ రీప్లేస్మెంట్ అవసరం లేదు. ఏవాస్కులర్ నెక్రోసిస్ అనేది రక్త ప్రసరణ తగ్గింది. అయితే దీంట్లో 4 స్టేజెస్ ఉన్నాయి. మొదటి 2 స్టేజెస్లో మనము హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ చేయకుండా కొన్ని చిన్న సర్జరీలు, కొన్ని స్పెషల్ కెమికల్స్ ఇచ్చి మన జాయింట్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అలానే స్టేజ్ 3లో కూడా కొంతమందికి జాయింట్ రీప్లేస్మెంట్ అవసరం అవుతుంది. కొంతమందికి ఒక 10-20% ఛాన్స్ ఉంటుంది. చిన్న ఆపరేషన్స్తో వాళ్ళ జాయింట్ వాళ్ళ ఉంచి ఆర్టిఫిషియల్ జాయింట్ లేకుండా మన ప్రయత్నం మనం చేయాలి. ఎస్ సార్. అంటే దీనికి ఏజ్ గ్రూప్ అని ఏమన్నా ఉంటుందా? ఎక్కువగా ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఈ తుంటి సమస్యలు అన్నవి ఎక్కువగా చూస్తుంటాం. ఈ కోవిడ్ తర్వాత చూసే పేషెంట్లో చాలామంది 25-35 సంవత్సరాల మధ్యలో ఉంటున్నారు. వీళ్ళలో చాలామంది 95% మగవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళలో పాసిబుల్లీ హార్మోన్స్ ప్రొటెక్షన్ వల్ల వాళ్ళకు అంతగా ప్రాబ్లం రావటం లేదని నేను అనుకుంటున్నాను. ఎల్డర్లీ పేషెంట్లలో చాలా తక్కువగా చూస్తున్నాం కోవిడ్ వల్ల హిప్ ఏవాస్కులర్ నెక్రోసిస్. చాలా వరకు యంగ్ పాపులేషన్లో చూస్తున్నామండి. 2 జాయింట్లు డ్యామేజ్ అయినది చాలా కామన్ అయిపోయింది. అంటే ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి సార్? అంటే ఏ విధమైనటువంటి ఇబ్బందులు అన్నవి ఎదుర్కోవాల్సి ఉంటుంది? మొదటి స్టేజు నొప్పి, పెయిన్ నడిచినప్పుడు ఉంటుంది. స్టేజ్ 3 దాటిన తర్వాత కూర్చున్నా కూడా నొప్పి వస్తుంది. ఎందుకంటే ఆ బాల్ అనేది డ్యామేజ్ అయిపోయి కొలాప్స్ అవుతుంది. కొలాప్స్ అయినప్పుడు లోపల గుజ్జు అరిగిపోయి హిప్ ఆర్థరైటిస్ వస్తుంది. దీనివల్ల లెగ్ షార్ట్ అవ్వడము, స్టిఫ్నెస్ ఉండడము, సివియర్ పెయిన్, రాత్రి నిద్ర పట్టకపోవడము, ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ అయిపోతాయండి. ఓకే సార్. అంటే వన్స్ ఇది వచ్చిందని అంటే అది ఎన్ని రోజుల వరకు కూడా ఆ పెయిన్తో సఫర్ అవ్వాల్సి ఉంటుంది? పెయిన్ అనేది మనం ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఎక్కువ అవుతూ వెళ్తుంది. ఎంత తొందరగా మనము ఎంఆర్ఐ స్కాన్స్ చేస్తే అంత మంచిది.
ఎంఆర్ఐ స్కాన్స్లో మనకు 2 విషయాలు తెలుస్తాయి. రక్త ప్రసరణ ఎంత డ్యామేజ్ అయింది అనేది తెలుస్తుంది. రెండోది బాల్ షేప్ మెయింటైన్ అవుతుందా లేదా, ఎముక స్ట్రాంగ్గా ఉందా లేదా. వీటికి చిన్న సర్జరీల ద్వారా మనము రక్త ప్రసరణ తిరిగి రిస్టోర్ చేయగలుగుతామా లేదా, లేకపోతే జాయింట్ రిప్లేస్మెంట్ చేయాలా లేదా అనే విషయాలు మనకు స్కాన్స్ ద్వారా తెలుస్తుంది. ఆ తర్వాత పేషెంట్తో డిస్కస్ చేసి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలనేది మేము చెప్తామండి. ఎస్ సార్. అంటే ఈ సర్జరీ తర్వాత వాళ్ళకి బెడ్ రెస్ట్ అనేది అవసరమా? అంటే ఎన్ని రోజుల పాటు వాళ్ళకి బెడ్ రెస్ట్ అవసరం ఉంటుంది? ఇక్కడ 2 విషయాలు. ఒకటి జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ, ఇంకోటి జాయింట్ రిప్లేస్మెంట్ లేకుండా చిన్న ప్రొసీజర్. దీన్ని ఏమంటామంటే కోర్ డికంప్రెషన్ అని అంటాము. కోర్ డికంప్రెషన్ అనేది మనం మొదటి 2 స్టేజెస్, కొంతమంది 3rd స్టేజ్లో చేస్తాం. అంటే చాలా చిన్న ఇన్సిషన్, 3 సెంటీమీటర్స్ ఇన్సిషన్ ద్వారా చేస్తాము. ఆ ఎముక లోపల కొన్ని టనల్స్ చేస్తాం. ఇప్పుడు పొలాల్లో డ్రిప్ ఇరిగేషన్ చేసినట్టు పైపులు వేయడానికి టనల్స్ వేసినట్టు ఈ ఎముక కూడా వేస్తాం. ఆ టనల్స్లో కొత్త రక్తనాళాలు వస్తాయి. అలానే కొంచెం స్టెమ్ సెల్స్ తీసుకొని ఇంజెక్ట్ చేస్తాం. ఈ పేషెంట్లకు కొంచెం 6 వారాలు ఎక్కువ బరువు వేయకుండా ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కూడా కొన్ని స్పెషల్ మెడిసిన్స్ ఇస్తాము. వాటి వల్ల ఎముక కొలాప్స్ కాకుండా మెయింటైన్ అవుతుంది. దీని ద్వారా ఏంటంటే పేషెంట్కి వాళ్ళ ఎముకలు వాళ్ళకే ఉంటాయి, వాళ్ళ జాయింట్ ఉంటుంది. ఇది స్మాలర్ ప్రొసీజరు. 80 to 90% ఈ సర్జరీతో బెనిఫిట్ అవుతారు. రెండోది జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ, టోటల్ హిప్ రిప్లేస్మెంట్ అంటాము. ఎక్కడైతే కప్పు ప్లస్ హిప్ రిప్లేస్మెంట్ స్టెమ్ కూడా మారుస్తాం. ఈ హిప్ రిప్లేస్మెంట్ తర్వాత బెడ్ రెస్ట్ అనేది ఉండదు. ఈరోజు ఆపరేట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ నడిపిస్తాము. ఒక 2 వారాల్లో 80 to 90% బ్యాక్ టు నార్మల్ యాక్టివిటీ ఉంటుంది. ఫిజియోథెరపీ ఓ 2-3 వారాలు చేస్తే చాలండి. అంటే ఎన్ని రోజుల వరకు ఈ ఫిజియోథెరపీ? అంటే కొంతమంది వెంటనే వాళ్ళ బాడీ అన్నది రియాక్ట్ అవ్వకపోవచ్చు. సో ఫిజియోథెరపీ అన్నది ఎప్పటి నుంచి మీరు సజెస్ట్ చేస్తారు? ఫిజియోథెరపీ అనేది పేషెంట్ ఏజ్, వాళ్ళ వేరే విషయాలు అంటే బాడీ వెయిట్, డయాబెటీస్, థైరాయిడ్ వీటి మీద డిపెండ్ అవుతుంది. నంబర్ 1. రెండోది మనము ఎటువంటి రిప్లేస్మెంట్ చేస్తున్నాము, సిమెంటెడ్ హిప్ చేస్తున్నామా, అన్సిమెంటెడ్ హిప్ చేస్తున్నామా రెండోది. మూడోది అప్రోచ్, అంటే హిప్ జాయింట్కి మనము యాంటీరియరా సైడ్ నుంచి చేస్తున్నామా, వెనుక భాగం పోస్టీరియర్ అప్రోచ్ చేస్తున్నామా అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు యంగ్ పాపులేషన్ అనుకోండి, వాళ్ళకి ఫిజియోథెరపీ 2 వారాల కంటే ఎక్కువ అవసరం ఉండదు. సిమెంట్ హిప్ చేస్తే స్ట్రైట్ అవే ఫుల్ వెయిట్ బేరింగ్ని చేసి నడిపిస్తాం. అదే అన్సిమెంటెడ్ హిప్ చేస్తే కొంతమందికి 4-5 వారాల ప్రొటెక్షన్ ఫిజియోథెరపీ అవసరం అవుతుంది. ఇంకా మూడోది జాయింట్ రిప్లేస్మెంట్ ఏ ప్రొసీజర్లో చేస్తాం అనేది. ఇప్పుడు మా హాస్పిటల్లో యాంటీరియర్ అప్రోచ్ అనేది ఒక స్పెషల్ టెక్నిక్ ఉన్నది. డాక్టర్ నితీష్ బాన్ నాకు కొలీగ్ ఉన్నారు. ఈ స్పెషల్ టెక్నిక్ ద్వారా ఈరోజు ఆపరేట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ స్ట్రైట్ అవే నడిపిస్తాం విత్ మినిమల్ సపోర్ట్. ఈ యాంటీరియర్ అప్రోచ్ అనేది మజిల్స్ కట్ చేయరు, మజిల్స్ మధ్యలోంచి వెళ్తారు. అదే సైడ్ అప్రోచ్ అనుకోండి, పోస్టీరియర్ అప్రోచ్ అనుకోండి, వీటిలో కొన్ని మజిల్స్ కట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళకు ఫిజియోథెరపీ కొంచెం ఎక్కువ వారాలు అవసరం అవుతుంది. సో ఈ టెక్నిక్స్ అనేది అప్రోచ్ కానీ, ఇంప్లాంట్స్ కానీ, ఏజ్ కానీ, ఇవన్నీ మన కొన్ని ఫ్యాక్టర్స్ ఎంత ఫిజియోథెరపీ అవసరం అవుతుంది అనే దానికి డెసిషన్ మేకింగ్. అంటే ఈ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత కూడా మరొక సర్జరీ అవసరం పడుతుందా? ఒక హిప్ రిప్లేస్మెంట్ చేసిన తర్వాత 20 to 30 years వరకు మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఆ సర్జరీ ఎట్లా చేస్తున్నాము, పేషెంట్ ఫ్యాక్టర్స్ అంటే డయాబెటీస్ ఉందా, థైరాయిడ్ ఉందా, ఆస్టియోపోరోసిస్, బోన్స్ వీక్ ఉన్నాయా, ఇంతకుముందు స్టీరాయిడ్స్ తీసుకున్నారా, రేడియోథెరపీ, కీమోథెరపీ, క్యాన్సర్ తర్వాత ఈ ఫ్యాక్టర్స్ అన్ని మనం చూసుకోవాలి. ప్రతి ఒక్క పేషెంట్కి అన్సిమెంటెడ్ అంటే బోన్ సిమెంట్ లేకుండా చేయడం మంచి పద్ధతి కాదు. కొంతమంది పేషెంట్ ఉంటారు, ఎస్పెషలీ ఆడవాళ్ళు మెనోపాజ్ తర్వాత వాళ్ళ బోన్స్ వీక్ ఉంటాయి. ఇటువంటి వాళ్ళల్లో సిమెంటెడ్ స్టెమ్స్ వేయడం మంచిది. ఇంతకుముందు చెప్పాను 20 to 30 years. టెక్నిక్స్, సర్జన్ టెక్నిక్స్ చాలా ఇంపార్టెంట్. ఒక సిమెంట్ టిప్ చేసిన తర్వాత 25 to 30 years రిజల్ట్స్ 90% ఉన్నాయండి. సో 5 to 10 yearsలో ఫెయిల్ కావు. మనం చేసే టెక్నిక్స్, ఇంప్లాంట్స్, పేషెంట్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఎంత సక్సెస్ ఉన్నాయి అనే దానికి మనకు డెఫినెట్గా ఒక ఓపెన్ అనాలిసిస్ చేస్తే 90 to 95% దే డూ వెల్. ఏం ప్రాబ్లం కాదండి. అంటే ఈ హిప్ రిప్లేస్మెంట్ సర్జరీస్లో ఇప్పుడు కొత్తగా వచ్చిన అడ్వాన్స్డ్ టెక్నిక్స్, ట్రీట్మెంట్స్ ఏంటి సార్? ఈ అడ్వాన్స్ టెక్నిక్స్లో ఇంతకుముందు చెప్పినట్టు అప్రోచ్, యాంటీరియర్ అప్రోచ్ మన దేశంలో చాలా కొద్ది మంది చేస్తూ ఉన్నారు. యశోద హాస్పిటల్స్ హైటెక్ యూనిట్లో వీఆర్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ.
మొత్తం కంట్రీలో వెరీ హై వాల్యూమ్ యాంటీరియర్ అప్రోచ్ ద్వారా చేయడం. ఈ యాంటీరియర్ అప్రోచ్ అనేది ప్రతి ఒక్క పేషెంట్కి చేయకూడదు, పేషెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ దానికి స్పెషల్ ట్రైనింగ్ కూడా కావాలి. నెంబర్ 1. రెండోది ఇంప్లాంట్స్ ఏం వాడుతున్నాం అనేది. ఈరోజు కూడా సిమెంటెడ్ హిప్స్ బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి. మూడోది సిరామిక్ హెడ్స్ వచ్చినాయి, మంచి మెటీరియల్. ఇవి కాకుండా హిప్ జాయింట్లో ఒక స్పెషల్ ప్రాబ్లం ఏంటంటే డిస్లొకేషన్, బాల్ అండ్ సాకెట్ కాబట్టి బాల్ డిస్లొకేట్ అవుతుంది. సో ఈ డిస్లొకేట్ కాకుండా ఇప్పుడు కొత్తగా మెటీరియల్ వచ్చింది, MDM అని అంటాము, అంటే మాడ్యులర్ డ్యూయల్ మొబిలిటీ. ఇవి బిగ్గర్ హెడ్స్, ఎస్పెషలీ ఎల్డర్లీ పేషెంట్లకు, వాళ్ళకు మజిల్స్ స్ట్రాంగ్ ఉండవు, కొంతమందికి నరాలు సరిగ్గా పనిచేయవు. ఇటువంటి వాళ్ళల్లో MDM హెడ్ రిప్లేస్మెంట్ చేస్తే రిజల్ట్స్ చాలా బాగుంటాయి. 15 to 20 years ఏమీ ప్రాబ్లం రావండి. సో దీస్ ఆర్ ద 2 టెక్నిక్స్. ఇంకోటి రోబోటిక్ సర్జరీ, ఇంకా కొంచెం ప్రిమిటివ్ స్టేజెస్లో ఉన్నాయి. ఫ్యూచర్లో ఆ టెక్నిక్స్ ఇంప్రూవ్ కావచ్చు. మోకాల్లో యూస్ చేసిన రోబోటిక్స్ ఇంకా హిప్లో రాలేదు, బట్ ఇన్ అ ఫ్యూ ఇయర్స్ ఇట్ విల్ కమ్. అండ్ సార్ రోబోటిక్ సర్జరీ అంటే ఏ విధంగా ఉంటుంది సార్? రోబోటిక్ సర్జరీ అంటే మెషిన్ ఆపరేట్ చేయదు. బేసిక్గా రోబోటిక్ సర్జరీ వల్ల మనకు తెలిసేది ఏంటంటే యాంగిల్స్, ఎటువంటి యాంగిల్లో కప్పు పెట్టాలి, మనం చేసేది లెంత్ సరిగ్గా ఉందా, రొటేషన్ సరిగ్గా ఉన్నదా లేదా, ఎంత డీప్గా పెట్టాలి, కరెక్ట్ ఫిక్సేషన్ చేస్తున్నామా లేదా, కరెక్ట్ సైజ్ ఇంప్లాంట్స్ యూస్ చేస్తున్నామా లేదా అనే వాటికి మనము తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదా అనేది రోబోటిక్ ఎక్విప్మెంట్ ద్వారా మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఒక సర్జన్ ఒక రోబోటిక్ ఎక్విప్మెంట్ యూస్ చేయాలంటే ముందు ఆ సర్జన్కి హిప్ రిప్లేస్మెంట్ చేసే టెక్నిక్స్ మంచిగా తెలిసి ఉండాలి. అప్పుడే మనకు రోబోటిక్ ఒక అసిస్టెంట్ లాగా హెల్ప్ అవుతుంది. అంటే ఈ తుంటి సమస్యలకు సర్జరీ అనేది మీరు ఏ స్టేజ్లో ఉన్నప్పుడు సజెస్ట్ చేస్తారంటే, కొంతమంది ఏజ్ పైబడిన వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తుంటాం. సో ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఇక్కడ చూసుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్టు హిప్ రిప్లేస్మెంట్ మోస్ట్ సక్సెస్ఫుల్ సర్జరీ ఇన్ ఆర్థోపెడిక్స్. లాస్ట్ 60 years నుంచి చేస్తున్నాం. ఏజ్ అనేది ఇంపార్టెంట్ కాదండి. ఫస్ట్ పేషెంట్ ఫిట్ ఉన్నారా లేదా, మెడికల్ కన్సల్టేషన్స్, కార్డియాలజీ, అనస్థెటిస్టు వీళ్ళందరి ద్వారా ఒపీనియన్స్ తీసుకొని ఆ తర్వాతనే పేషెంట్కి ఆఫర్ చేస్తాం. మేము 80-90 years కూడా సర్జరీలు చేస్తాం, కానీ ఫిట్నెస్ ఉంటేనే, లేకపోతే లేదు. కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, హిప్ ఫ్రాక్చర్స్ ఉంటాయి, ఇటువంటి వాళ్ళల్లో మనం రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఫ్రాక్చర్ అయిన తర్వాత నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది. హిప్ జాయింట్లో ఫ్రాక్చర్లు వాటికి అవి అతుక్కోవు. ఎల్డర్లీ పేషెంట్స్ మంచంలో పడుకుంటే వాళ్ళకు లంగ్ ఇన్ఫెక్షన్స్, యూరిన్ ఇన్ఫెక్షన్స్, తర్వాత నడుములో బెడ్ సోర్స్ రావడము, ఈ కాంప్లికేషన్స్ ఎక్కువ. ఇటువంటి వాళ్ళల్లో పేషెంట్ ఫ్యామిలీతో కౌన్సిలింగ్ చేసి రిస్క్ ఉన్నా కూడా సర్జరీ చేస్తే బెటరు. 70 to 80% దే గెట్ బెటర్. రిస్క్ ఆఫ్ లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్స్ ఆన్ థియేటర్ టేబుల్ ఉంటాయి. ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి కౌన్సిల్ చేసి పేషెంట్ వాళ్ళు ఒప్పుకుంటే చేయాలి. అంటే వన్స్ ఈ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ ఎటువంటి చేంజెస్ చేసుకోవాలి? లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా తక్కువ అండి. ఇప్పుడు మనం చేసే అప్రోచ్ బట్టి, రీప్లేస్మెంట్ కాంపోనెంట్స్ వాటి సైజు బట్టి ఉంటుంది. చాలా మినిమల్ చేంజెస్ ఉంటాయి. ఒకటి, స్ట్రైట్ అవే వాళ్ళు నడవగలుగుతారు. నెంబర్ 1, బెడ్ రెస్ట్ అనేది ఉండదు. పెయిన్ కిల్లర్స్ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఫిజియోథెరపీ కొద్ది రోజులు, 2-3 weeks అవసరం. లో చైర్లు, నేల మీద కొద్ది రోజు కూర్చోకండి అని చెప్తాము. యంగ్ పేషెంట్లు యాంటీరియర్ అప్రోచ్ మేము చేసే టెక్నిక్స్ వల్ల సెకండ్ డే, థర్డ్ డే చిన్న స్టూల్ మీద కూర్చోవచ్చు, నేల మీద కూర్చోవచ్చు. కార్లలో కూర్చున్నప్పుడు హై రైజ్ చైర్స్, అంటే ఇప్పుడు హైబ్రిడ్ కార్స్, SUV కార్స్ ఇటువంటివి వాడితే బెటరు. హిప్ డిస్లొకేషన్ రాదు. అదర్వైజ్ మోరల్లెస్ నార్మల్ లైఫ్ ఉంటుంది. ఫుడ్ చేంజెస్ ఏమీ అవసరం లేదు. జాయింట్ని ప్రొటెక్ట్ చేసే ఏమీ స్పెషల్ ప్రికాషన్స్ ఏమీ ఉండవండి. అండ్ అలాగే ఈ చిన్న పిల్లల్లో కొంతమంది W షేప్లో కూర్చోవడం అన్నది చూస్తుంటాం. దానికి రీజన్ ఏంటి సార్? ఇది చాలా కామన్ ఇష్యూ. పేరెంట్స్ చాలామంది కంగారు పడి వాళ్ళ పిల్లల్ని తీసుకొని వస్తూ ఉంటారు. పాదలు లోపల పెట్టి నడుస్తున్నాడు మావాడు, గేమ్స్ ఆడేటప్పుడు కింద పడిపోతూ ఉన్నాడు, కూర్చుంటే కాలు ఇట్లా వెనక్కి పెట్టి కూర్చుంటాడు, W షేప్లో కూర్చుంటాడు అని అంటారు. ఇది ప్రాబ్లం కాదు, హిప్ అండ్ జాయింట్ ప్రాబ్లమ్స్ కాదు. ఇది మన నార్మల్ శరీర తత్వం. పుట్టినప్పుడు హిప్ జాయింట్ దగ్గర బోన్ రొటేషన్లో ఉంటుంది. వాళ్ళు పెరిగే కొద్దీ ఆ రొటేషన్ అనేది తగ్గుతూ పోతుంది.
సో బై ఇయర్స్ 8 to 10, 12 ఇయర్స్ లోపల ఈ కాలు పాదాల లోపలికి ఏవైతే ఉంటే అవి మెల్లమెల్లగా డీరొటేట్ అవుతాయి అండ్ దే బికమ్ నార్మల్. సో చాలా వరకు వీళ్ళకు సర్జరీలు అవసరం ఉండదు. ఇది హిప్ ఎక్సెసివ్ టార్షన్ అని చెప్తాము. ఇట్స్ నాట్ అ ప్రాబ్లం. సో పేరెంట్స్ కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఎస్ సార్. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాము పిల్లల్లో కూడా కోవిడ్ కేసెస్ అన్నవి ఏ విధంగా పెరుగుతూ ఉన్నాయో, అంటే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే పేరెంట్స్ కూడా ఈ మధ్య భయపడుతూ ఉన్నారు. కోవిడ్ వల్ల పిల్లల్లో వచ్చినా కూడా వాళ్ళలో యూజువల్గా హిప్ జాయింట్ ప్రాబ్లమ్స్ ఏమీ చూడలేదు ఇప్పటిదాకా. కాబట్టి స్పెషల్ ప్రికాషన్స్ ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే వాళ్ళకు సన్లైట్ ఎక్స్పోజరు, వైటమిన్ డి సప్లిమెంట్స్, ప్రాపర్ ప్రోటీన్ డైట్ ఇవి ఇస్తే చాలండి. అదర్వైజ్ మేజర్గా కోవిడ్ ప్రాబ్లమ్స్ అయితే వల్ల పిల్లలు ఏమి ఎక్కువ ప్రాబ్లమ్స్ చూడలేదండి. ఎస్ సార్. అంటే చాలామంది జిమ్ చేసే వాళ్ళు కావచ్చు, ఆఫీస్లో చాలా ఎక్కువ అవర్స్ అలా కూర్చొని పనిచేసే వాళ్ళలో కూడా కొన్నిసార్లు మనం ఈ హిప్ జాయింట్ పెయిన్స్ అన్నవి చూస్తూ ఉంటాం. అయితే దీన్ని తుంటి సమస్యగా ఎప్పుడు మనం గుర్తించాల్సి ఉంటుంది, అంటే ఎన్ని డేస్లో బయటపడుతుంది? ఇది వెరీ కామన్ ప్రాబ్లం ప్రజెంట్ సొసైటీలో. ఐటీ ఎంప్లాయీస్ కానివ్వండి, వెదర్ ఇట్స్ డాక్టర్స్, ఫిజిషియన్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది. చాలా వరకు ఇది తుంటి సమస్య కాదు, హిప్ జాయింట్ చుట్టూ ఉన్న కండరాలు, లిగమెంట్స్ టైట్ అవ్వడం వల్ల వచ్చే పెయిన్. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్లో కొంచెం పెయిన్ ఉండొచ్చు. ఆ తర్వాత నార్మల్ అయితే ఎక్కువ మనం దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే హిప్ జాయింట్ చుట్టూ పెయిన్ ఉండి, స్టిఫ్నెస్ ఉండి 24 అవర్స్ ప్రాబ్లం అవుతుంది అని అంటే అప్పుడు చూపించుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇంకోటి హిప్ జాయింట్ అంటే హిప్ జాయింట్లోనే ప్రాబ్లం ఉండాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి స్పైన్లో స్పాండిలైటిస్ కానీ డిస్క్ ప్రాబ్లం ఉన్నా కూడా నొప్పి హిప్ జాయింట్లోకి వస్తుంది. కాబట్టి స్పైన్ అసెస్మెంట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ రెండు క్లియర్ చేసుకుంటే యూజువల్గా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండవు. ఎస్ సార్. అంటే ఆల్రెడీ ఆ పర్సన్ వేరే ప్రాబ్లం తోటి ఆల్రెడీ సఫర్ అవుతూ ఉన్నప్పుడు, అంటే తనకి సర్జరీ చేయాల్సి వస్తే ఏ విధమైనటువంటి ప్రికాషన్స్ తీసుకుంటారు, అంటే అది పాసిబుల్ అవుతుందా? డెఫినెట్గా అవుతుంది. అది ఎక్కువ వరి కావాల్సిన అవసరం లేదు. ప్రికాషన్స్ అనేది ఫస్ట్ మనం డయాగ్నోసిస్, అది డిజీజ్ ఉందా లేదా, ఉంటే అది హిప్ ఆర్థరైటిసా లేకపోతే చిన్నప్పటి నుంచి ఉన్న ప్రాబ్లమా, వాటికి హిప్ రీప్లేస్మెంట్ చేయాలా లేకపోతే హిప్ రీప్లేస్మెంట్ కాకుండా చిన్న ప్రొసీజర్స్ చేయాలా, వీటికి అసెస్మెంట్స్, ఎక్స్రేస్, సిటీ స్కాన్స్, ఎంఆర్ఐ ఇవన్నీ చేసిన తర్వాత అనలైజ్ చేసి ప్రాబ్లం ఉంటే అప్పుడే సర్జరీ ఆఫర్ చేస్తాం. అదర్వైజ్ చాలా వరకు ఫిజియోథెరపీ, మెడికేషన్స్, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ వీటితో సెటిల్ అవుతుంది. ఎస్ సార్. అంటే దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఫర్దర్గా ఏ విధంగా కన్వర్ట్ అయ్యే ప్రమాదం ఉందంటారు? ఏ వాస్కులర్ నెక్రోసిస్ని నెగ్లెక్ట్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. ఏ వాస్కులర్ నెక్రోసిస్కి చాలామంది మనం బోన్ స్ట్రెంథనింగ్ మెటీరియల్స్ అంటే బైఫాస్ఫోనేట్స్ ఇటువంటి మెడిసిన్స్ ఇస్తే చాలు అని కొంతమంది అంటున్నారు. అట్లా కాదు. హిప్ ఏ వాస్కులర్ నెక్రోసిస్ రక్త ప్రసరణ తగ్గితే సర్జరీ చేయకపోతే ఈ డ్యామేజ్ ఎక్కువ అవుతూ పోతుంది. 3 to 4 ఇయర్స్, మ్యాక్సిమం 5 ఇయర్స్లో హిప్ జాయింట్ డ్యామేజ్ అయిపోయి స్ట్రేట్ అవే హిప్ రీప్లేస్మెంట్, తుంటి మార్పిడి ప్రొసీజర్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ ప్రాబ్లం అంటే జాయింట్ రీప్లేస్మెంట్ అవాయిడ్ చేయాలి అని అంటే అసెస్మెంట్ అర్లీగా చేయాలి. రక్త ప్రసరణ తిరిగి రీస్టోర్ చేయడానికి స్మాలర్ ప్రొసీజర్స్, స్పెషల్ మెడిసిన్స్ తీసుకుంటే చాలా వరకు హిప్ రీప్లేస్మెంట్ అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు మేము లాస్ట్ 2-3 ఇయర్స్లో అరౌండ్ 60 to 70 కోవిడ్ కేసెస్లో కోర్ డీకంప్రెషన్ చేసాము. ఈ 70 కేసుల్లో ఓన్లీ 1 పేషెంట్ హిప్ రీప్లేస్మెంట్ అవసరం వచ్చింది. మిగతా 69 మంది మంచిగా ఉన్నారు. అండ్ సమ్ ఆఫ్ దెమ్ వాళ్ళకు రీప్లేస్మెంట్స్ చేయాలి అని అడ్వైస్ చేశారు వేరే హాస్పిటల్స్లో. బాల్ సరిగ్గా షేప్ మెయింటైన్ అవుతే హిప్ రీప్లేస్మెంట్ చేయాల్సిన అవసరం రాదు. హిప్ రీప్లేస్మెంట్ ఎందుకు చేయకూడదు అర్జెంటుగా అంటే అది ఆర్టిఫిషియల్ జాయింట్, దానికి ఒక డెఫినెట్ లైఫ్ స్పాన్ ఉంటుంది. సో అవసరం ఉండి పేషెంట్ నడవలేకపోతున్నాడు, డైలీ యాక్టివిటీస్ సివియర్గా ఉన్నాయి, లేకపోతే హిప్ జాయింట్ బాల్ కంప్లీట్గా కొలాప్స్ అయింది, ఇటువంటి సిచ్యువేషన్స్లో తప్పదు. కానీ ఆప్షన్స్ పేషెంట్కి చాలా క్లియర్గా ఇవ్వాలి మనం. అంటే ఒక్కసారి హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేసిన తర్వాత ఫ్యూచర్లో మళ్ళీ కూడా రీఅకరెన్స్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? హిప్ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత 20-25 ఇయర్స్ ఏమీ ప్రాబ్లం రాదు. ఆ తర్వాత రివిజన్ సర్జరీ అంటే ఈ ఇంప్లాంట్స్కు వేర్ అండ్ టేర్ ఉంటుంది. ఇప్పుడు మనం కారు కొన్న తర్వాత టైర్ అరిగిపోతుంది, టైర్ మారుస్తాం, మళ్ళీ టైర్ అరిగిపోతుంది, మళ్ళీ మారుస్తాం. అలానే హిప్ రీప్లేస్మెంట్ అరిగిపోతుంది, కానీ దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ప్లాస్టిక్ మెటీరియల్ అవి అరిగిపోతే, స్టెమ్స్ లూజ్ అని అవుతే మరి శుభ్రంగా మళ్ళీ
రివిజన్ సర్జరీ చేయొచ్చు. రివిజన్ సర్జరీ చేసిన తర్వాత కూడా రిజల్ట్స్ చాలా బాగుంటున్నాయి. వాటి గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వచ్చే మెటీరియల్స్, లేటెస్ట్ మెటీరియల్స్, దే ఆర్ టూ గుడ్. డిజైన్స్ కానీ షేప్స్ కానీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది పేషెంట్కి. సో భయపడాల్సిన అవసరం అయితే లేదండి. ఎస్ సార్. అంటే ఈ తుంటి సమస్యలకి కోవిడ్ కూడా అటాక్ అయితే అంటే దాని సివియారిటీ ఇంకా ఎక్కువగా ఉంటుందంటారా? ఏముండదండి, అంత ప్రాబ్లం అయితే లేదు. ఇంతకుముందు చెప్పినట్టు ఏవాస్కులర్ నెక్రోసిస్ కోవిడ్ ముందు ఉంది, కోవిడ్ తర్వాత ఎక్కువైంది. బట్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అయితే ఏం పెద్ద చేంజ్ కాలేదు. ఫస్ట్ థింగ్ ఈజ్ పేషెంట్కి ధైర్యం ఇవ్వాలి. ఆ తర్వాత ట్రీట్మెంట్ ప్రాసెస్, కౌన్సిలింగ్ చేస్తే దే ఇస్ నథింగ్ అన్యూజువల్. కొంతమంది కోవిడ్ పేషెంట్లు 25 years 30 yearsలో బాగా డ్యామేజ్ అయిపోయి వచ్చిన వాళ్ళకి సర్జరీ చేసాము. వాళ్ళు దే ఆర్ బ్యాక్ టు నార్మల్ ఫ్యామిలీ లైఫ్, డ్రైవింగ్ కార్స్, స్కూటర్స్, ఏం పెద్ద చేంజ్ అయితే ఉండదండి. ఎస్ సార్. అంటే ముందుగా అసలు రీజన్ ఏంటి సార్ రావడానికి? ఇంతకుముందు చెప్పినట్టు ఏవాస్కులర్ నెక్రోసిస్ 4 కారణాలు ఉన్నాయి. స్టీరాయిడ్స్, ఆల్కహాల్, స్మోకింగ్, యాక్సిడెంట్స్. ఇవి కాకుండా కొద్దిమందికి మనకు కారణాలు తెలియదు అసలు. కొంతమందికి బ్లడ్ డిజార్డర్స్ ఉంటాయి, సికిల్ సెల్ అనీమియా అని. వీళ్ళల్లో స్వతహాగా బ్లడ్ క్లాట్స్ ఎక్కువగా వస్తాయి, హిమటాలజికల్ డిజార్డర్స్. ఇటువంటి సిచ్యువేషన్స్లో ఆ స్పెషాలిటీ డాక్టర్స్, హిమటాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ఇది ఎందుకు వచ్చింది, మనం ఫ్యూచర్లో ప్రివెంట్ చేయొచ్చా, ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేయకుండా వేరే మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా అనే కన్సల్టేషను, ప్రోటోకాల్స్ ఫాలో అవుతే ఎక్కువ ప్రాబ్లం ఉండదు. ఎస్ సార్. అంటే ఇది ఎర్లీగా డయాగ్నోస్ చేసి మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల ఎంతవరకు క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఫస్ట్ 2 stages, స్టేజ్ 1, స్టేజ్ 2 అర్లీగా డిటెక్ట్ చేస్తే 60 to 70% మనము మేజర్ సర్జరీ అంటే హిప్ జాయింట్ రిప్లేస్మెంట్ని అవాయిడ్ చేయొచ్చు. 40% ఫెయిల్యూర్ ఉన్నా కూడా 60% బెనిఫిట్ అవుతారు. కొంతమంది పేషెంట్లు వస్తారు, సార్ మీరు 40% ఫెయిల్యూర్ రేట్ ఉందంటున్నారు, నాకు హిప్ రిప్లేస్మెంట్ చేయండి అని. వాళ్ళకి కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాము, మీ జాయింట్, మీ బోన్స్ మీకు ఇంపార్టెంట్. ఈ స్మాలర్ సర్జరీ మెడిసిన్స్ తీసుకుంటే చాలా వరకు 60% సక్సెస్ రేట్ ఉంటుంది. వాళ్ళు అర్థం చేసుకోవాలి. సో వీ ట్రై టు పర్సువేట్ దెమ్, అంటే ఎంకరేజ్ చేస్తాం, జాయింట్ రిప్లేస్మెంట్ వద్దు, అర్లీ స్టేజెస్లో ఉంది, స్మాలర్ ప్రొసీజర్స్ ట్రై చేయండి, ఆ తర్వాత చూద్దామండి. ఎస్ సార్. అంటే ఇంతకు ముందు ఉన్న ఈ ట్రీట్మెంట్ మెథడ్స్కి ఇప్పుడు ఉన్న అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ మెథడ్స్కి డిఫరెన్స్ ఏ విధంగా ఉంది సార్? ఎందుకంటే ఇప్పటికే చాలామంది పేషెంట్స్ హాస్పిటల్కి వెళ్ళటానికి సర్జరీస్ అంటేనే భయపడిపోతున్నారు. ఒక విధంగా అది కరెక్ట్. ఒక్కోసారి హిప్ రిప్లేస్మెంట్ అంటే తుంటి రిప్లేస్మెంటు, బెడ్ రెస్ట్ ఇవ్వాలి, ఇట్లా చాలా భయాలు ఉన్నాయి. కానీ ఇన్ జనరల్ సొసైటీలో పేషెంట్స్కి అవేర్నెస్ కూడా బాగా వచ్చింది. అది ఇంటర్నెట్ కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు, ఇది అవసరమా, ఇది అవసరం లేదా అని. ఇప్పుడు వచ్చే టెక్నాలజీ, వెదర్ అది చిన్న సర్జరీ కానివ్వండి, కోర్ డీకంప్రెషన్ ఆర్ హిప్ రీప్లేస్మెంట్ కానివ్వండి, మనం చేసే టెక్నిక్స్, ఫిజియోథెరపీ, ఇంప్లాంట్ మెటీరియల్, ఇవన్నీ పేషెంట్కి చాలా బెనిఫిట్ చేశాయి. సో పేషెంట్స్ ఆర్ మోర్ ఆర్ లెస్ బ్యాక్ టు ఫుల్ నార్మల్ యాక్టివిటీ. సో హిప్ రీప్లేస్మెంట్ సర్జరీస్ తర్వాత పెద్ద భయపడాల్సిన అవసరం లేదు ప్రస్తుతం. ఎస్ సార్. అంటే పిల్లల్లో కూడా ఈ తుంటి సమస్యలు మనం చూస్తామా? అంటే ఛాన్సెస్ ఏ విధంగా ఉన్నాయి సార్? పిల్లల్లో తుంటి సమస్యలు స్పెషల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. వాటిలో ఒకటి పర్తీస్ డిజీజ్ అని అంటాం. అడల్ట్స్లో, పెద్దవాళ్ళలో ఏవియన్ ఎట్లా వస్తుందో చిన్నపిల్లల్లో పర్తీస్ కూడా అటువంటి ప్రాబ్లమే. రక్త ప్రసరణ ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది అనేది ఇప్పటివరకు ఎవరు కనిపెట్టలేదు. పర్తీస్ వల్ల అర్లీగా డిటెక్ట్ చేయకపోతే చిన్నపిల్లల్లో ఆర్థరైటిస్ వస్తుంది. సో అటువంటి వాటికి అర్లీ ట్రీట్మెంట్ తీసుకోవాలి, నెంబర్ 1. రెండోది SCFE అని అంటాం, అంటే తుంటి జాయింట్లో కార్టిలేజ్ గుజ్జు జరిగిపోతుంది. ఇది ఎవరికి అవుతుంది? పిల్లలు ఒబీస్గా ఉంటే, ఎక్కువ బరువు ఉన్న వాళ్ళకు, థైరాయిడ్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు, కొంతమందికి హార్మోనల్ ప్రాబ్లమ్స్, వీటిల్లో ఈ పైన క్యాప్ ఉంటుంది హిప్ జాయింట్ పైన, అది పక్కకు జరిగిపోతుంది. ఇవి ఎమర్జెన్సీ ప్రాబ్లమ్స్. వీటికి ఇమ్మీడియట్గా సర్జరీ చేసి ఫిక్స్ చేయాల్సి వస్తుంది. కొంతమంది పిల్లల్లో ఇన్ఫెక్షన్స్, సెప్టిక్ ఆర్థరైటిస్ వస్తుంది. వాటికి కూడా ఎర్లీ ఇంటర్వెన్షన్, జాయింట్ ఓపెన్ చేసి క్లీనప్ చేసి యాంటీబయాటిక్స్ ఇస్తారు. ఈ 3 ప్రాబ్లమ్స్ చిన్నపిల్లల్లో చూస్తున్నాం. ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ తుంటి సమస్యల యొక్క కారణాలు, ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి తెలియజేసినందుకు. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV, జనం కోసం, నిజం కోసం.